ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. వాక్యాన్ని ప్రారంభించుకుందాము. చాలామందికి బైబిల్ మీద బొత్తిగా అవగాహన లేకుండా పోతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవుడు అంటే నరునికి భయం అనేది ఏమాత్రము లేకుండా ఉంటుంది. కారణం ఏంటంటే మనుష్యుడు భూమి మీద జీవించుచుండగా ఈ భూమి మీద తను ఒక పండగలను కానీ దిన సంవత్సరంను కానీ ఉత్సవాలను కానీ ఆచరించడం వలన వానిలో భక్తి ఉంటుంది అనే ఒక భ్రమలో నరుడు బ్రతకడం జరుగుతుంది. కాబట్టి నరుడు మొట్టమొదటిగా ఏం తెలుసుకోవాలంటే తను క్రైస్తవుణ్ణి అని తను నమ్మినప్పుడు తను క్రైస్తవుడు ఎలా అవుతాడు అనే విషయాల్ని తను గమనించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి నేను మీ గురించే మాట్లాడుతున్నాను. నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాను అని మాట్లాడే మీ సంగతి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మొట్టమొదట ఒక క్రైస్తవుణ్ణి అని నీవు ఆలోచించినప్పుడు నీవు ఏమని జ్ఞాపకం ఉంచుకోవాలంటే ప్రభువు మన క్రీస్తు ఎందుకు మరణించాడు, ప్రభువైన క్రీస్తు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడు, ఎందుకు శ్రమలు అనుభవించాడు, ఆయన యొక్క శరీరమందు ఎందుకు గాయాల పాలయ్యి ఆయన యొక్క రక్తాన్ని ధారపోశాడు అనే విషయాల్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. గమనించకపోతే నీవు క్రైస్తవుడు ఏమాత్రమును కాదు, గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సులువు మరణాన్ని అడ్డగిస్తున్న ప్రజలు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి వాక్యం చదువుకుందాం ఒకసారి మనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందామండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములలో చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అత్యాశపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుదురు. ఎవరంటండి? క్రైస్తవులము అని చెప్పుకొనుచున్న ప్రజలు. ఇప్పుడు ఏ కాలంలో? అపోస్తలులు సువార్త ప్రకటించిన టైంలో అన్నమాట. కాబట్టి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన ఒక పత్రిక, ఫిలిప్పీయులకి ఒక పత్రిక రాసినప్పుడు పౌలు గారు ఆ యొక్క పత్రికలో వారితో మాట్లాడిన సంభాషణ, పత్రిక ద్వారా వారితో మాట్లాడిన సంభాషణ ఏంటంటే, మీరు క్రీస్తు యేసునందు బాప్తిసం పొందుకొని క్రీస్తు యేసులోనికి వచ్చారు కదా, మరి ఎందుకు మీ యొక్క జీవితం ఇలాగా ఉంది అని చెప్పేసి పౌలు గారు మాట్లాడటం జరుగుతుంది. మరలా చదువుకుందాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి అయితే మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడునే ఏడ్చుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అత్యాశపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుంటున్నాము. కాబట్టి గ్రంథం మనకేం తెలియజేస్తుందంటే క్రీస్తు శిలువకు వ్యతిరేకముగా నడుచుకొనుచున్నారు. క్రీస్తు శిలువకు వ్యతిరేకముగా నడుచుకొనుచున్నారు. ఈ లోకంలో ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు, ఇప్పుడునూ ఉన్నారు. క్రీస్తు శిలువకు వ్యతిరేకంగా నడుచుకునే ప్రజలు ఇప్పుడు కూడా ఉన్నారు. ఉదాహరణ చెప్పాలంటే చాలామంది దిన సంవత్సరాలను ఆచరించేవారు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఎందుకు మరణించాడు అనే ఆలోచన లేకుండా ఇప్పుడు ఈ మధ్యలో ఒక పండుగననేది ఉత్సవకాలంగా వాళ్ళు ప్రకటించుకోవడం జరుగుతుంది. ఈస్టర్ అంట, ఈస్టర్. కాబట్టి ఒక దినాన్ని వీరు నిర్ణయం చేసుకొని ఒక దినమున మా ప్రభు మా కొరకు శిలువ మీద మరణించాడు, కాబట్టి ఆదివారం పునరుత్థానుడయ్యాడు, కాబట్టి మేము దీన్ని ఉత్సవాన్ని జరిపించుకుంటున్నాము అనే ఆలోచన కలిగి ఉన్న ప్రజలు వీరు.
ఏమాత్రం వాస్తవం అది? వారు అలా జరిగించున్నారంటే ఏమాత్రం వాస్తవం? అలా జరిగించినట్టు బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు. కానీ వీళ్ళు జరిగిస్తారు. ఎందుకంటే వీరు భూ సంబంధమైన మనుష్యులు. గుర్తుపెట్టుకోండి, వీరు భూ సంబంధమైన మనుషులు కాబట్టి వీరు వాటిని ఆచరిస్తారు. వీరు భూ సంబంధమైన మనుషులు కాకపోతే పరలోకంలో ఉన్న వాటి యందు వీరు లక్ష్యం ఉంచుతారు. గుర్తుపెట్టుకోండి, వీరు భూ సంబంధమైన మనుషులు కాకపోతే పరలోకంలో ఉన్న వాటి యందు వీరు లక్ష్యం ఉంచుతారే కానీ భూలోకమందు ఉన్న వాటిని వీరు లక్ష్యం ఉంచరు. జాగ్రత్తగా గమనించాలండి. భూలోక సంబంధమైన వాటి యందు లక్ష్యం ఉంచారు అని అంటే వీరు క్రైస్తవ్యంలో ఉన్నవారు మాత్రము కాదు. ఎందుకంటే పరలోక సంబంధమైన విధానం వేరు, భూలోక సంబంధమైన విధానం వేరు. వీరేం చేస్తారంటే ఒక ఉత్సవ కాలాన్ని నిర్ణయం చేసుకొని ఆ యొక్క ఉత్సవంలో వీరు సంతోషపడతారు. ఉత్సవం అన్నమాట, సంబరపడిపోతారు. ఈ రోజుల్లో ఈ కాలంలో మనం చూస్తూనే ఉన్నాము. ఒక ఈస్టర్ పండుగని, ఒక క్రిస్మస్ పండుగ, అనేక పండుగలు పెట్టుకుంటూ ఉంటారు క్రైస్తవులను పిలువబడే వీరు. ఆ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక రిహార్సల్, ఒక డ్యాన్స్ అన్నమాట, ఒక స్టేజ్ ఏర్పాటు చేసి దాని మీద ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలను పెట్టేసి, లేదా ఒక డ్రామాలు అనేది ఏర్పాటు చేసి, లేదా మ్యూజికల్ నైట్ అని ఏర్పాటు చేసి వాటిని వారు ఆ యొక్క పండుగ దినం అనే రోజున వాటిని ఏర్పాటు చేసుకొని వాళ్ళు సంబరపడిపోతూ ఉంటారు. ఏమాత్రం క్రైస్తవ్యమేనా? గుర్తుపెట్టుకోండి, అది క్రైస్తవ్యం అంటారా? ఏమాత్రము కాదు. చదువుకుందాం, ఇంకో లేఖను చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. ఆయనను ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములు అనగా ఈలోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని పోవుచున్నవాడు ఎవడైనాను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమంటున్నారండి? మరలా చదువుకుందాము. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈలోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి ఈ యొక్క లేఖనం మనకేం తెలియజేస్తుంది? పాస్టర్లు కూడా ఏం చేస్తారంటే, పాస్టర్లు అనబడే వారు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క ఉత్సవాలకి సహకరిస్తారు. ఆ యొక్క వారి యొక్క సంఘంలో ఉన్న పెద్దలు కానీ ప్రజల్ని ఒకచాట కూర్చోబెట్టి వారితో మాట్లాడి, మరి మనకి ఉత్సవకాలం వస్తుంది కదా, మనం పండగ దినాలు జరుపుకునే రోజు వచ్చేస్తుంది కదా, మనం ఎలా జరుపుకుందాము అని ఒక పాస్టర్ కూడా వారితోటి వంతు పలకటం జరుగుతుంది. నిజం ఇది, లోకంలో ఇలాగే జరుగుతుంది. మీరు ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని, లేదా ఒక డేని ఫిక్స్ చేసుకొని, పలానా రోజున మనం ఉత్సవకాలం జరిపించుకుందాము, పలానా రోజున మనం సంబరపడిపోదాము. ఆ రోజు వచ్చిందంటే పండగ వరకు ఇంకా. ఎందుకంటే తాగుబోతాడు, భయంకరంగా తాగుతాడు. వారి శరీరేచ్ఛలకి హద్దు లేదనమాట. ఇంకా ఒక ఉత్సవకాలం వచ్చిందంటే వీరు ఒక ఉత్సవకాలాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే ఆ యొక్క ఉత్సవకాలమున వీరి యొక్క శరీరేచ్ఛలకు, వీరి యొక్క పాపములకు హద్దు పద్దు లేకుండా ఉంటుందండి. ఎందుకంటే అయ్యో పండగ రోజే కదా వీడు ఏ రకంగా తాగుతుంది, పండగ రోజే కదా వీరికి గొడవ చేస్తుందని చెప్పేసి వాళ్ళు అంతగా పెట్టుకోరు. లోకం అలాగే ఉంది ఇప్పుడు. రోజు తాగడు కదా, రోజు గొడవ చేయడు కదా, పండుగ రోజే కదా, కానీ పట్టించుకోరు. ఒక్కరోజు కదా కాబట్టి. జాగ్రత్తగా ఆలోచించేయండి. సమాజం క్రైస్తవ సమాజం అని పిలువబడుతున్న మీరు, మీలో ఉన్న ఈ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? జాగ్రత్తగా ఆలోచించేయండి, ఎలా ఉన్నాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడు, అసలు ఎందుకు మరణించాడు, ఆయన మరణార్థం దేనికి అర్థం అనే విషయాలు మీకు అర్థమైతే ఈ యొక్క విషయాల్ని మీరు ఆచరించరు. ఉత్సవకాలాన్ని, దిన సంవత్సరంలో మీరు ఆచరించరు. గ్రంథంలో చేయకూడదు అని చెప్పిన విషయాల్ని మీరు చేస్తారు, చెయ్యండి అని చెప్పిన విషయాలు మీరు చేయరు. పరలోకమందు ఉన్న వాటి మీద మీరు లక్ష్యం ఉంచండి అని అంటే మీరు భూలోకంలో ఉన్న వాటి మీద లక్ష్యం ఎందుకు ఉంచుతున్నారు?
మనకు పిలుపులు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనంలో మనకు తెలియజేసినప్పుడు ఏమని మాట్లాడుతున్నారంటే, చదువుకుందామని మరలా ఇంకొకసారి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాలను చెప్పి ఇప్పుడు ఏడ్చుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుదురు. ఎవరండి భూ సంబంధమైన వాటి అందంటే? భూ సంబంధమైన వాటి అందే అనగా గ్రంథములో క్రైస్తవ జీవితంలో లేనివి. గుర్తుపెట్టుకోండి. భూ సంబంధమైన వాటి యందు అని మాట్లాడినప్పుడు బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో 20 పుస్తకాలు రాసిన విషయాలన్నింటిలో కూడా క్రైస్తవ జీవితము ఏ విధంగా జీవించాలి అనే ఒక విధానంలో రాసి ఉందో వాటిలో లేనిదే భూ సంబంధము. కాబట్టి వాటిల్లో నీ పండగల్ని చేసుకోమని ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన డేట్ ఉందా? లేదు. డే ఉంటుందే కానీ డేట్ లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన డే ఉంటుందే కానీ డేట్ లేదు. కానీ నరులు ఏం చేస్తున్నారంటే ఆయన్ని కొనియాడుతున్నారు. ఎలాగా? అయ్యో నా కోసం మరణించాడే, నా కోసం పునరుత్థానుడయ్యాడే అని ఒక పండగలాగా పెట్టుకుంటున్నారు. మీకు విషయం తెలుసా? ప్రతి సంవత్సరమున పండుగ జరుపుకుంటున్నారు. నా కోసం మరణించాడు, నా కోసం పునరుత్థానుడే అని చెప్పేసి ప్రతి సంవత్సరం పండుగ జరుపుకుంటున్నారు. అయితే నీ కోసం మరణించాడు, నీ కోసం పునరుత్థానుడయ్యాడు అని ప్రభువు గురించి, క్రీస్తు గురించి అనగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి నిమిషము క్రీస్తు యేసునందు బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కడు ఖచ్చితంగా తన మనస్సులో ముద్రించుకోవాలనే విషయం మీకు తెలుసా? అలా ముద్రించుకొని ఉన్నవాడే క్రైస్తవుడు అవుతాడండి. మరి సంవత్సరానికి వచ్చి ఒక్కసారి తిరిగి ఏటేటా వారి పాపములు గుర్తొచ్చినట్లుగా, వారు ఏటేటా బలులు అర్పించినట్లుగా మీరు ఏటేటా యొక్క ఉత్సవ కాలాన్ని మీరు జరిగిస్తున్నారే, ఏమాత్రం మీరు క్రైస్తవులు? ఆలోచించండి. ఆ మాత్రం క్రైస్తవులా మీరు? క్రైస్తవ్యానికి సరైన అర్థం తెలియని ప్రజలు మీరు. క్రైస్తవ్యము అనే పదానికి సరి అయిన అర్థం తెలియని ప్రజలు మీరు. క్రైస్తవుడు అనగా లేదొక పేరు. ఆ పేరులో మేము ఉన్నాము అని మీరు ఆలోచన కలిగి ఉన్నారంటే, క్రైస్తవ్యము అనగా క్రీస్తు యేసు స్వారూప్యాన్ని ధరించుకొని ఆయన అడుగు జాడల యందు నడుచువాడు క్రైస్తవుడు. గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ్యం అనగా క్రీస్తు యేసునందు ఉన్నవాడు. ఆయన అడుగు జాడల యందు అంటే ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళేవాడు క్రైస్తవ్యంలో ఉన్నవాడు. గుర్తుపెట్టుకోండి. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు నీవు బతుకుతూ, నీ ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తూ పాపభూయిష్టమైన దరిద్రుడిగా జీవిస్తున్న నీవు ఒక ఉత్సవ కాలాన్ని ఏర్పాటు చేసుకొని నా ప్రభువు మరణించాడు, నా ప్రభువు నా కోసం శ్రమలు అనుభవించాడని పాపం చేసిందంతా చేస్తావు. ఒక సంవత్సరం మాత్రం ఒక 40 రోజులు ఉపవాసం అంటావు. 40 రోజులు ఎప్పుడు ఉపవాసం చేసేటప్పుడు కూడా అవకాశం లేదు నీకు. 40 రోజులు ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు ఉపవాసం చేశాడో కూడా అవగాహన లేకుండా ఉన్నావు నీవు. ఎందుకంటే నీవు క్రైస్తవుడు కాదు కదా. నీవు క్రైస్తవుడు అయితే, క్రైస్తవులు జీవించేవాడు అయితే ఆయన 40 రోజులు ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు, ఎప్పుడు సులువు మరణం జరిగింది, ఎప్పుడు ఆయన వేదన అనుభవించడానికి విషయాలు నీకు అవగాహన ఉంటాయి. ఇవన్నీ అవగాహన లేవు కాబట్టి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, సులువేయబడ్డాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, సులువేయబడ్డాడు, మొత్తం కంబైన్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకో. ప్రభువైన యేసుక్రీస్తు సులువేయబడింది, 40 రోజులు ఉపవాసం ఉంది, చాలా కాలం గ్యాప్ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉంది, ఆయన 30వ ఏట సులువేయబడింది 33వ సంవత్సరంలో. గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో నేను క్రైస్తవ్యంలో ఉన్నాను అని ఆలోచించేస్తున్నాను. నీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆచరిస్తున్నారు మీరు వ్యర్థమైన ఆచారాలని, మీ పితృపారంపర్యమైన వ్యర్థ ఆచారాలు ఆచరిస్తున్నారు. గ్రంథంలో మనకు తెలియజేసిన ఏమంటే మీ వ్యర్థమైన పితృపారంపర్యమైన ఆచారాలను విడిచిపెట్టండి అని. మీ పితృపారంపర్యమైన ఆచారాన్ని విడిచిపెట్టడానికి గ్రంథం మనకు తెలియజేసింది. విడిచిపెడతావా? పెట్టవు. ఇంకా మరలా దీనికి తోడు క్రొత్త విధానాలు, మళ్ళీ చాలా ఉన్నాయి కొత్త విధానాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ్యం వేరు, క్రైస్తవ్య జీవితం వేరు. చాలా గమనించండి.
మిక్స్డ్ పీపుల్స్ కాదు. క్రైస్తవం అంటే మిక్స్డ్ పీపుల్స్ కాదు. కానీ మీరు మిక్స్డ్ పీపుల్స్, తెలుగులో ఏమన్నా నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు మిక్స్డ్ పీపుల్స్ అంటే ఈ లోకంలో అనేక మతాలు ఉన్నా, అనేక దేవతలను పిలువబడుతున్నా, వాటన్నిటిని ఆచరిస్తూ ఈ క్రైస్తవ్యాన్ని కూడా ఒక క్రైస్తవ్యాన్ని కూడా ఆచరిస్తున్నాము అనే ఒక ఆలోచనలో ఉన్న ప్రజలు మీరు. ఈ లోకంలో కొబ్బరికాయలు కొడతారు, పూలదండలు వేస్తారు, ఆగరొత్తులు వెలిగిస్తారు, టపాకాయలు కాలుస్తారు. ఏ సందర్భమైనా రానివ్వండి, మనిషి చనిపోయినా కొబ్బరికాయ కొడతారు, గుడి వద్దకు వెళ్ళినా కొబ్బరికాయ కొడతారు. మనిషి చనిపోయినప్పుడు అగరబత్తులు పెడతారు, గుడి దగ్గరికి వెళ్ళిన అగరబత్తులు పెడతారు. మనిషి చనిపోయినా మంటేస్తారు, గుడి దగ్గరికి వెళ్ళిన ధూపం వేస్తారు. తేడా ఏముంది? ప్రదేశం తేడా ఉంది. శవము కదలకుండా ఉంటుంది, ఒక విగ్రహము కదలకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, శవము కదలకుండా ఉంటుంది, ఒక విగ్రహము కదలకుండా ఉంటుంది. తేడా ఏముందంటే ప్రదేశం తేడా ఉంది. అదేమో గుడి అయి ఉంటుంది, ఇదేమో శ్మశానం అయి ఉంటుంది. అర్థమవుతుందండి మీకు? వాటిని మీరు ఆచరిస్తున్నారు. మీ గురించే మాట్లాడుతున్నా. క్రైస్తవ్యము మాది అని మీరు ఆలోచించేస్తున్నారే, మీ గురించి నేను మాట్లాడుతున్నాను, వేరొకరి గురించి మాట్లాడట్లేదు. అర్థమవుతుందండి? వేరొకరి గురించి నాకు అనవసరం. నేను క్రైస్తవ్యంలో ఉన్నాను అని చెప్పే నీ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నువ్వు మార్చుకుంటావని, సత్యాన్ని గ్రహిస్తావని, నువ్వు దిద్దుకొని క్రీస్తు యేసులోనికి వచ్చి పరిశుద్ధుడిగా ఉండటానికి ఆలోచన చేస్తావని చెప్పేసి నీ గురించి నేను మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా మీకు? కాబట్టి మనం లేఖనం చదువుకుందాం. ఇంకో లేఖనం, గళతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. గళతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. ఆ కాలముందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగివారును, మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారిని ఉన్నారు. కనుక బలహీనమైన నిష్ప్రయోజమైన మూలపాఠములకు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలము, సంవత్సరములను ఆచరిస్తున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థము పోవునేమో అని మిమ్మును గూర్చి బాధపడుచున్నాను. అర్థమవుతుందండి? ఈ యొక్క లేఖనం మీకు అర్థమవుతుందా? మరలా చదువుతాను. గళతీయులకు రాసిన 4వ పత్రిక, గళతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగినవారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారే ఉన్నారు. కనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థపోవునేమో అని మిమ్ముని గూర్చి భయపడుచున్నాను. ఏం మాట్లాడుతున్నాడు? బాప్తిస్మం తీసుకోక ముందైతే, క్రీస్తు యేసులోనికి రాక ముందైతే నీవు దినములను ఆచరించేవాడవు, ఉత్సవకాలం జరిగించేవాడవు, అంటే ఒక పండగల్ని ఏర్పాటు చేసుకుని వాడవు. అంటే ఒక లేఖనం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఇశ్రాయేలుకి ఒక పండుగలు అనేవి ఉన్నాయన్నమాట. గుడారాల పండుగ అని, పెంతెకొస్తు పండుగని, పులియల రొట్టెల పండుగ అని అనేక పండుగలు ఉన్నాయన్నమాట ఇశ్రాయేల్ జనాంగాలకి. అయితే వీరు బాప్తిస్మం తీసుకొని క్రీస్తు యేసునందు వచ్చి మరలా తిరిగి వారి యొక్క కట్టడల్ని ఆచరిస్తున్నారంట. ఇశ్రాయేలీలు మరలా తిరిగి వారి యొక్క కట్టడల్ని ఆచరిస్తున్నారంట. ఎందుకు మీరు ఇలా కట్టడని ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఆ కాలం దేవుడి ఎరుగని వారి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులు ఉంటారని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఇశ్రాయేలీయులు సైతమే వారి యొక్క కట్టడల్ని విడిచిపెట్టి క్రీస్తు యేసులోనికి వచ్చి జీవించడం జరిగింది. ఆ దినాలలో అన్యజనులు
ఇశ్రాయేలు కాని జనులు సైతమే వారి యొక్క విగ్రహారాధనను విడిచిపెట్టి క్రీస్తు యేసులోనికి రావడం జరిగింది. కాబట్టి అన్ని జనులు విగ్రహారాధనని విడిచిపెట్టి క్రీస్తు యేసులోనికి వచ్చి మరలా తిరిగి విగ్రహారాధన చేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈనాడు నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నాను. నీవు క్రీస్తు యేసులోనికి రాకముందు ఎట్టి ఆచారాలను నీవు ఆచరిస్తున్నావో, మరలా తిరిగి ఆ ఆచారాలను నీవు ఆచరిస్తున్నావు, ఏమాత్రం మరి నీవు క్రైస్తవుడవు? మరలా తిరిగి నీవు ఆ యొక్క ఆచారాలని ఆచరిస్తున్నప్పుడు నీవు క్రైస్తవ్యంలో ఉన్నవాడివేనా? గమనించండి. వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకే తెలియదు, కానీ నేను చెప్పే లేకున్నారు ఉన్నాయో గమనించండి. క్రీస్తు యేసులోనికి రాకముందు ఎలాగుంటాడో, క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత నీవు అలాగే ఉంటే, క్రీస్తు యేసులోనికి రాకముందు నీవు ఏ ఆలోచన అయితే చేసి, ఏ కార్యక్రమాలను అయితే, ఏ దిన సంవత్సరాలను నీవు ఆచరించావో, మరలా తిరిగి నువ్వు క్రీస్తు యేసులోనికి వచ్చి దిన సంవత్సరాలని ఆచరించేవాడివైతే నీవు క్రైస్తవుడివేనా? బైబిల్ ప్రశ్నిస్తుంది నిన్ను. మహామహుడగు మన గొప్ప తండ్రి అగు పరలోకము సింహాసీనుడై ఉన్న తండ్రి అగు దేవుడు మనకి వ్రాయించి ఇచ్చిన యొక్క బైబిల్ గ్రంథము నిన్ను ప్రశ్నిస్తుంది. ఏమని? క్రీస్తు యేసులోనికి రాకముందు నువ్వు ఎలాంటి కార్యక్రమాలని ఆచరించావో, దిన సంవత్సరములను, ఉత్సవాలను, పండగల్ని, పబ్బనాలు ఏవైతే నువ్వు ఆచరించావో, బాప్తిసం క్రీస్తు యేసునందు బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా తిరిగి నీవు వాటిని ఆచరిస్తే నీలో క్రైస్తవ్యం నివసిస్తుందా? పేరుకు మాత్రమే క్రైస్తవుడవు నీవు, పేరుకు మాత్రమే. ఒక గుర్తు అంతే. నేను క్రైస్తవుడిని ఒక గుర్తు నువ్వు వేసుకున్నావే కానీ క్రైస్తవ్యం నీలో నివసించట్లేదు. గుర్తుపెట్టుకో, క్రైస్తవ్యం నీలో నివసించట్లేదు. మన ప్రభువుకు యేసుక్రీస్తు ఎందుకు మరణించాడో నీకు తెలుసా? ఎందుకు మరణించాడో తెలుసా? మీకు సరిగ్గా తెలీదు, అవగాహన లేదు. ఎందుకంటే మీరు మీ బాల్యం నుంచి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనని విడిచిపెట్టక వాటిని అనుసరిస్తూనే క్రైస్తవునని మీరు ఒక ముద్ర వేసుకున్నారే కానీ బైబిల్ వేసిన ముద్ర అయితే అది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడో తెలుసా మీకు? దిన సంవత్సరాల ఉత్సవాలని జరిగించుకోమనా? పండగలు పబ్బన్నాలు చేసుకోమనా? అపోస్తలు ఎక్కడ చేసినట్లేదే. అదేమన్నంటే అపోస్తల విశ్వాస ప్రమాణం అని చెప్పేసి 4-5 ముక్కలు చదువుతారు. ఈయన దేవుడు కుమారుడని నమ్ముతున్నాము, కన్యక గర్భమందు పుట్టాడని నమ్ముతున్నాము, సర్వమానవాళి పాపక్షమాపణ నిమిత్తం రక్తం చిందించడని నమ్ముతున్నాము, కలువరి శిలువలో ఆయన మరణించడం నమ్ముతున్నాము, మన కోసం ఆయన ప్రాణం పెట్టడం నమ్ముతున్నాం అని చెప్పేసి మాటలు చెప్తారే కానీ మన కోసం పండగలు చేసుకోమన్నాడని చెప్పరే? ఆలోచిస్తున్నారా? అవి చెప్పాడే కానీ ఆయన. అర్థమవుతుందండి మీకు? మీరు చెప్పే విశ్వాస ప్రమాణమే. దిన సంవత్సరంలో ఆచరించండి, పండుగలు పబ్బన్నాలు జరిపించుకోండి, క్రిస్మస్ ఈస్టర్లో జరిపించుకోండి అని చెప్పేసి, జనవరి పండుగలు జరిపించేసుకోండి అని చెప్పేసి చెప్పాడా? అంటే మీరు మాట్లాడే విశ్వాస ప్రమాణంలో ఆ యొక్క పదాలు లేవు కాబట్టి అది విశ్వాసం అయితే కాదు. మరి విశ్వాసం కానప్పుడు అది క్రైస్తవం ఎలా అవుతుంది? కాదు కదా. కాబట్టి మొట్టమొదటి నువ్వేం తెలుసుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడో నీవు తెలుసుకోవాలి. తెలుసుకుంటావా? తెలుసుకోవాలి. చదువుకుందాం. లేఖనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. క్షమించాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. మీ అపరాధముల చేత మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన నిమిత్తము క్రీస్తుతో కూడా బ్రతికింపబడెను. ఏమంటున్నారండి? మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. నీవు పాపము చేసి నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సిన స్థితిలో ఉంటే ఆ నిత్య నరకాగ్ని నుంచి నీవు తప్పించుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి అయ్యాడంట. ఎందుకు అయ్యాడంట?
నిన్ను పాపము నుంచి విమోచించటానికి. చదువుకుందాం లేఖనం మరలా. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఈ ప్రపంచము ధర్మము చొప్పున నీవు మునుపు నడుచుకున్నావంట. నీ పాపము వలన, నీ అపరాధము వలన నీవు నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సిన అవసరత ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడంట? నీవు నరకానికి వెళ్లకుండా నీ పాపాలు కడిగి వేయటానికి మరణించాడంట ప్రభువైన యేసుక్రీస్తు వారు. కానీ నీవేం ఆలోచన చేస్తావు? అయ్యో నా ప్రభు నా కోసం మరణించాడు కదా, నేను పండుగ చేసుకుంటానయ్యా, తాగి చందనాలు ఆడతానయ్యా అనే ఆలోచన కలిగి నీవు ఉంటావు. అమ్మలక్కలు ఉంటారు, అంటే క్షమించాలండి, అంటే అమ్మలు, అక్కలు, చెల్లిళ్ళు, తల్లులు, వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? పప్పలు వండుకుంటారండి. పప్పలు అంటారులేండి మేము, అంటే వంటకాలు అన్నమాట. వంటకాలు, పిండి వంటకాలు వండుకుంటారు. అసలు ఎలా ఉంటుంది తెలుసా వీడి యొక్క ఆచారము? ఒక హిందువు వారి యొక్క పండుగ రాగానే ఏం చేస్తాడంటే వారి కుటుంబం అంతా కూడా కూడి ఒక ఇంటి వద్ద కూర్చొని సంబరాన్ని జరుపుకుంటారు. వారి పండుగ తగ్గట్టుగా సంబరాన్ని జరుపుకుంటారు. ఒక రోజున ఈ ఆహారాన్ని వండుకోవాలి, ఒక రోజున ఈ ఆహారాన్ని వండుకోవాలని వారి పండుగకు తగ్గట్టుగా వారి యొక్క ఆహారాన్ని వారు వండుకుంటారు. వండుకొని వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులంతా కూడా కూర్చొని సంధి చేస్తారంతా. సేమ్ యాజ్ టీజ్గా దానికి తీసిపోనట్టుగా ఈ క్రైస్తవులు అనబడే వీరు కూడా ఒక పండగ రాగానే చుట్టాలు వస్తారు. ఇప్పుడు వస్తారు, ఈస్టర్ పండుగ వచ్చేస్తుంది మనకి, చుట్టాలు వచ్చేస్తారు, వంటకాలు వండుతారండి. ఇంకా మొదలు పెట్టేస్తారు, ఇంటి దగ్గర పొయ్యిలు పెట్టేసి మొదలు పెట్టేస్తారు. చెక్కలు, చక్రాలు, రకరకాలు వాళ్ళకి వచ్చిన ఎన్ని వెరైటీలు వండుకొని చక్కగా సంతోషంగా తృప్తిగా తిని చక్కగా పంచుకొని అయ్యో ప్రభు మా కోసం మరణించాడు, అయ్యో ప్రభు మా కోసం మరణించాడు అని చెప్పేసి వెర్రి వేషాలు వేస్తారు. వెర్రి వేషాలు అంటారు వాటిని, దిక్కుమాలిన వేషాలు అంటారు వాటిని, పనికి మాలిన వేషాలు అంటారు వాటిని. ఈ పండగ మీరు ఏర్పాటు చేసుకుని ఒక పండగకి తప్పించి మిగిలిన రోజుల్లో ప్రభుని జ్ఞాపకం రాడా? ఈ ఈస్టర్ పండుగ తప్పించి ఇంకా వేరే దినాన్న ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకో? ప్రభు నా కోసం మరణించాడు, పునరుత్థానుడు అయ్యాడే. ఓహో, మిగిలిన రోజులల్లా నీకోసం నీవు ఆలోచించుకోవాలి. అందుకనా మిగిలిన దినాలు మొత్తం నీకోసం నీవు ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు వారానికి 6 దినాలు అయితే ఈ వారానికి 7 దినాలు, క్షమించాలండి, వారానికి 7 దినాలు అయితే 7 దినాల్లో 6 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఉండి 7వ దినాన నీవు చర్చికి వెళ్ళి ప్రభు అని ప్రార్థన చేసినట్టు అనుకుంటున్నారా? అంతే మరి నీ యొక్క ఆలోచన. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభు మరణము జీవితాంతం మనసులో భద్రపరచుకోవాలి. ప్రభు శ్రమలు జీవితాంతం మనసులో భద్రపరచుకోవాలి. కానీ మీరేం చేస్తారంటే ఒక ఉత్సవకాలను ఏర్పాటు చేసుకొని అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. మరలా చదువుకుందాం లేఖనం. మీ అపరాధం చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. అర్థమవుతుందండి? ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిమి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయో మనస్సుల యొక్కయో కోరికల యొక్క నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. అర్థమవుతుందండి? దైవోగ్రతకు పాత్రలై ఉన్నారంట. మీ పాపముల చేత అపరాధాల చేత మీరు చచ్చిన వారై ఉండగా మీ యొక్క క్రియల వలన మీరు దైవోగ్రతకు పాత్రలై ఉన్నారంట. శరీరం యొక్క మనసు యొక్క పాపముల వైపు మీరు నడుచుకుంటూ ఉన్నప్పుడు మీరు దైవోగ్రతకు పాత్రలై ఉన్నారు. అయితే తర్వాత మాట్లాడుతున్నాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేర్చ చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపించిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను.
ఆయన మహాకృప చేత క్రీస్తుతో కూడా బ్రతికించాడంట. ఏం చేస్తే? నీవు నీ పాపముల చేత అపరాధముల చేత చచ్చినవాడై ఉండగా, నీ మనస్సుల యొక్క కోరికలు నీవు నెరవేర్చుకొని పాపంలో నిండిపోయి ఉండగా, దేవుడు ఆ పాపాన్ని క్రీస్తు రక్తం ద్వారా కడిగి వేయాలని ఆలోచన చేస్తాడు. ప్రేమతో మాట్లాడతాడు. ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకార్యముల ద్వారా అత్యధికమైన తన కృపా మధ్యేశము రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసు మనలతో కూడా ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎందుకండి క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని ఎందుకు ధరించుకోవాలి? అర్థమవుతుందా మీకు? క్రైస్తవుడు ఎందుకంటే దేవునికి కుమారుడిగా పిలువబడటానికి, నీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడిగా జీవించడానికి, భూలోకంలో పరలోక స్థితిని పోలి ఉన్న జీవితాన్ని భూమి మీద నీవు జీవించడానికి, అంటే పరలోకంలో ఉన్న పరిశుద్ధతని భూమి మీద నీవు అంటిపెట్టుకొని భూమి మీద జీవించాలని ఇది కోరుకుంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? మరలా చదువుకుందాం లేఖనము. ఆయనను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత పాపముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపించిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన కార్యముల ద్వారా అత్యధికమైన తన కృపా మహిదేశ్వర్యము రాబో యుగంలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. ఏం స్థితి అండి! ఒక పాపి భూలోకంలో తన ఇష్టంగా మనుషులు మనస్సు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకునే పాపపు మనిషి క్రీస్తు యేసునందు పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడినప్పుడు వాడి యొక్క స్థితి ఏంటో తెలియజేస్తున్నాడు. చూసారా? దేవుని యొద్ద తన కుమారుడితో పాటు కూర్చుండబెట్టుకునే స్థితి. అది క్రైస్తవుని యొక్క స్థితి. అంటే నీదే స్థితి. క్రైస్తవుడు నన్ను చెప్పుకుంటున్న స్థితి ఏంటి నీది? చదువుకుందాం లేకుండా మరలా ఇంకోసారి. ఇది క్రైస్తవుని యొక్క స్థితి. కానీ నీవు క్రైస్తవుని చెప్పుకుంటున్నావు, నీ స్థితి ఏంటో చెప్పనా? భూలోకంలో నేను క్రైస్తవుని చెప్పుకుంటూ దిన సంవత్సరాలని ఆచరిస్తూ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టక పండగల్ని పబ్బాలను జరిపించుకుని నీ స్థితి ఏమని తెలియజేశాడు చెప్పనా? చదువుకుందాం లేకుండా మరలా ఇంకోసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 అనేకులు క్రీస్తుకు సులువుగా శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపరచవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుదురు. అర్థమవుతుందండి? భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచుదురు. వారి కడిపే వారి దేవుడు అంట. భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచుతారంట. వారి కడిపే వారి దేవుడు. భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచుతారు. మీరు జరిగించే యొక్క పండగలో పబ్బన్నాలు పరలోక సంబంధమైనయా? పరిశుద్ధత అయితే పరలోక సంబంధానికి సంబంధించింది. అయితే పరిశుద్ధత పరలోకానికి సంబంధించింది. ప్రేమ పరలోకానికి సంబంధించింది. దీర్ఘశాంతం దేవుడికి సంబంధించింది. సమస్తము దేవుని మూలం కలిగినవి. పరిశుద్ధతకు సంబంధించినవి ఏవైనా కానీ నీవు జరిగించే పండగ ఉత్సవాలు దేవునికి సంబంధించినయా? పరలోకంలో జరిపించుకుంటున్నారా? సరే, ఒకవేళ నీవు భూలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కోసం మరణించాడు కదా, మేము ఈస్టర్ పండుగ జరిగిస్తున్నాం కదా అని చెప్పేసి నీవు ఆలోచన చేసాము. పరలోకంలో కూడా జరిగించాలి కదా. పరలోకంలో కూడా జరిగించాలి కదా. బుద్ధి లేని ప్రజలు మీరు. బుద్ధి లేని ప్రజలు ఒక లెక్కలో చెప్పాలంటే క్రైస్తవంలో పిలువబడుతున్న మీరు, ఈ యొక్క కార్యక్రమాలను ఆచరించే మీరు బుద్ధిహీనులు. ఏమాత్రం బుద్ధి లేని వారు. ఎందుకంటే మీరు మీ ఇష్టంగా జీవించేవాళ్ళు, శరీరేచ్ఛల్ని కలిగిన వారు. జాగ్రత్తగా గమనించండి. నేను మాట్లాడే మాటలు మీకు కోపం రావచ్చు, కానీ వాస్తవానికి మాటలు నావి కాదండి. గ్రంథంలో ఉన్న మాటలు. గ్రంథంలో ఉన్న మాటలు. మీరు కోప్పడినా నా మీద కోప్పడినట్లు కాదు, దేవుని మీద కోప్పడినట్లు. గ్రంథంలో ఉన్న విషయాలు దేవుని యొక్క నోటి మాటలు నేను మీకు తెలియజేసినప్పుడు, ఆ తెలియజేసిన ఆ మాటలను బట్టి నీవు నా మీద కోప్పడినప్పుడు నా మీద కోప్పడినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుని మీద కోప్పడినట్టు. ఒకవేళ నీవు నన్ను తిట్టావేమో, ఈ మాటలు చెప్పిన ఈ మాటలు నేను చెప్పిన దాన్ని బట్టి నీవు నన్ను తిడతావేమో, గుర్తుపెట్టుకో. నీవు నన్ను తిట్టినట్టు కాదు మిత్రమా, దేవుణ్ణి తిట్టినట్టు. నీ గురించి రాశాడు ఇక్కడ. మళ్ళా చదువుతా చూడు. నీకోసం
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాలను చెప్పి ఎప్పుడూ ఏడ్చుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుదురు. నీకు అర్థమవుతుంది అనుకుంటా. నువ్వు దేని యందు మనస్సు ఉంచుతావు నీకు అర్థమైంది కాబట్టి. ఒకడు చిన్న ఉదాహరణ. ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. నలుగురిలో సంభాషణ జరిగేటప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వీడు చేసిన తప్పు ఎదుటోడు మాట్లాడతాడు. రే మనం నువ్వు అబద్ధం ఆడవు కదా అనంగా వీడు అలా నారికి కొరుక్కొని వీడికి తెలిసిపోయింది నిజమో అని చెప్పేసి అనుకుంటాడు. ఆ పరిస్థితి వాళ్ళ మీద గుర్తుపెట్టుకోండి. గద్దింపుకు లోబడండి, సత్యం వైపు తిరగండి, నిత్య మార్గాన్ని అనుసరించండి. చదువుకుందాం, లేఖనం చదువుకుందామండి. ఇంకో లేఖనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్షమించాలండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. ఆయనను మునుపు దూరస్తులనై మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అర్థమవుతుందండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉపయోగంలో ఏకము చేసెను. అర్థమవుతుందండి. క్రీస్తు యేసు రక్తము ద్వారా దేవునికి మీరు సమీపస్తులు అవుతారు. క్రీస్తు యేసు రక్తము ద్వారా మీరు దేవునికి సమీపస్తులు అవుతారు. కాబట్టి మీరు దైవోగ్రతకు పాత్రలు కాకూడదని గుర్తుపెట్టుకోండి. దైవోగ్రతకు మీరు పాత్రలు కాకూడదు. దైవోగ్రతకు పాత్రలు అవుతున్నారంటే దేవుని సమీపస్తులైతే కాదండి. దేవునికి సమీపస్తులైతే కాదు. ఇప్పుడు యుద్ధం ఒకటి జరుగుతుంది. మనకిప్పుడు 2 దేశాల్లో యుద్ధం అనేది జరుగుతుంది. కాబట్టి వారిద్దరికి విరోధం ఏర్పడింది కాబట్టి వారిద్దరికి యుద్ధం జరుగుతుందండి. మరి దేవునికి నచ్చిన పని మీరు చేసినప్పుడు, దేవునికి ఇష్టం లేని కార్యాలు నీకు జరిగినప్పుడు దేవునికి నీవు విరోధివే. కాబట్టి దేవుని ఉగ్రత నీ మీద రగులుకుంటుంది. గుర్తుపెట్టుకో. ఏ విధంగా రగులుకుండా ఉండొచ్చు, కానీ ఆ ఉగ్రతను నీవు గుర్తించలేకపోతున్నావు. గుర్తుపెట్టుకో. ఏదో ఒక విధంగా దేవుని యొక్క ఉగ్రత నీ మీద రగులుకుంటుంది. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా దేవునికి నీవు సమీపస్తుడిగా అవుతున్నావు. గుర్తుపెట్టుకో. కానీ ఈ లోక సంబంధమైన ఆచారాలు నీవు ఆచరిస్తున్నావంటే దేవునికి సమీపస్తుడు అయితే నీవు కాదు. ఖచ్చితంగా కాదండి. ఆయనను మునుపు దూరస్తులను మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు యేసునందు క్రీస్తు యేసు రక్తము వలన సమీపస్తులై ఉన్నారండి. క్రీస్తు యేసునందు నీవు సమీపస్తుడై ఉన్నావా? అనే యొక్క రక్తంలో నీవు కడగబడి సమీపస్తుడై ఉన్నావా? సమీపస్తుడు అయితే ఇట్టి ఆచారాలని నీవు ఆచరించవు. భూ సంబంధమైన వ్యర్థ ప్రవర్తనని నీవు ఖచ్చితంగా ఆచరించవు. గుర్తుపెట్టుకో. ఆచరిస్తున్నావంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వాడవి నీవు కాదు. ఈలోక సంబంధమైన ఆచారాలను నీవు ఆచరిస్తున్నావంటే దినములను, సంవత్సరములను, కాలములను, ఉత్సవాలను అనగా ఈస్టర్ పండగని, దినాలని, జనవరి పండగని, క్రిస్మస్ పండగలని, పుట్టినరోజులు కూడా. ఆశ్చర్యంగా ఉందా? గమనించండి, నేను మాట్లాడే ప్రతి సబ్జెక్ట్ కూడా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్న వాడిని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అర్థమవుతుందండి? క్రైస్తవుణ్ణి అని వాడి గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఒకవేళ క్రైస్తవులు కాని వారి యొక్క వీడియో చూసినప్పుడు వారి గురించి అయితే నేను కాదని మాట్లాడుతుంది. క్రీస్తు యేసునందున్న క్రైస్తవుణ్ణి అని వ్యర్థమైన ప్రవర్తన కలిగి ఉన్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ వేరొకరి గురించి నేను మాట్లాడతలేదు. కాబట్టి పుట్టినరోజు గురించి మీకు చెప్పాను కాబట్టి పుట్టినరోజు కూడా చేసుకోకూడదు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పొస్తాను. కాబట్టి ఈస్టర్ జరిగించే నువ్వు క్రైస్తవుడివేనా? కాదు, ఖచ్చితంగా కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు సర్వసృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి, నమ్మే బాప్తిసం పొందినవాడు రక్షింపబడినని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగింది.
కానీ పాయింట్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమునకు వెళ్ళబోబోయే ముందు ఆ మాటలు తమ యొక్క శిష్యులతోటి 11 మంది శిష్యులండి. ఒక శిష్యుడు తప్పిపోయాడు కాబట్టి 11 మంది శిష్యులు ఉన్నప్పుడు ఆ 11 మంది శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలయ్యి, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, స్వార్థ ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్షా విధి కలుగును అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు జస్ట్ ఏం చెప్పాడంటే వే అన్నమాట, ఇదే మార్గము, ఇది చేస్తే క్రైస్తవుడు అవుతాడు అని ఒక వే అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కానీ బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రిస్మస్ చేయండి, తర్వాత ఈస్టర్ చేయండి, తర్వాత దినాలు చేయండి అని చెప్పాడా? లేదు. చదువుకుందాం ఒక లేఖనం చూద్దాం. ఒక లేఖనం చదువుకుందామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు నొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. ఏమన్నారండి? దీంట్లో సందేహం రావచ్చు కొంతమందికి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనుడి అని వారికి బోధించాడని చెప్పేసి వారికి బోధించడని చెప్పి చెప్పాడు. ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో గైకొనుడి అని మాట్లాడుతున్నారు కదా, మరి వీటిల్లో దినాలు చేయమని చెప్పుండొచ్చు కదా, వీటిల్లో పండగలు చేయమని చెప్పుండొచ్చు కదా, మరి వీటిల్లో ఈస్టర్ చేయని చెప్పుండొచ్చు కదా, మరి వీటిల్లో క్రిస్మస్ చేయొచ్చు అని చెప్పుండొచ్చు కదా అని జనాలు అనుకోవచ్చు. పిచ్చోళ్ళు అయితే అనుకుంటారు, బైబిల్ చదవడం అయితే అనుకోవచ్చు, బైబిల్ మీద అవగాహన లేని వాళ్ళు అయితే అనుకోవచ్చు. కానీ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు శిష్యులు తన వెంబడి పెట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నెన్ని సందర్భాలు ఏ విషయాలను అయితే బోధించారో ఆ యొక్క విషయాలు మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధించేటప్పుడు శిష్యులను వెంబడి పెట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాట్లాడిన కొన్ని మాటలను మనం చూద్దాం. ఏమని మాట్లాడారు తెలుసా? దేవుని రాజ్య స్వార్థను ప్రకటించారు. ముఖ్యంగా దేవుని రాజ్యం సమీపంగా ఉన్నదని మాట్లాడాడు, దేవుని రాజ్యం వచ్చి ఉన్నదని మాట్లాడాడు, సర్వమానవుడు పాపక్షమాపణ నిమిత్తాన్ని మరణిస్తానని మాట్లాడాడు, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలు లేపుతానని మాట్లాడాడు తన గురించి. అంటే ఓవరాల్గా ఏంటంటే ఈయన మరణిస్తాడు, దేవుని ఎదురు నుంచి వచ్చాడు, దేవుడు పంపిస్తూ వచ్చాడు. మీరు యోహాను స్వార్థలు చూసినట్టయితే ఆ సబ్జెక్ట్ మొత్తం అలాగే ఉంటుందండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో ఆ సంగతులు మీకు బోధించడం చెప్పాడు కదా, ఆ సంగతులు మీకు తెలియాలంటే యోహాను స్వార్థ మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. యోహాను స్వార్థ మొత్తం చదవండి. మీకు నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతానో ఆ సంగతుల్ని వారికి బోధించడం అని మాట్లాడినప్పుడు ఆ ఏ సంగతులు బోధించాలి అనేది యోహాను స్వార్థ మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది ఏ సంగతులను బోధించాలనేది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడిన అన్నాడే. కానీ అందరూ పండగలు చేసుకోండి, నేను పుట్టాను కదా సంబరాలు చేసుకోండి అనలేదు. నేను మరణించాను కదా, సిలువ మీద మరణించాను కదా ఈస్టర్ చేసుకోండి అనలేదు. జాగ్రత్తగా గమనించండి, బైబిల్ అది చెప్పట్లేదు. క్రైస్తవ్యంలో జీవించాలంటే, క్రైస్తవ్యాన్ని వెంబడించాలంటే తన సిలువనెత్తుకొని, అర్థమవుతుందా మీకు? తన సిలువనెత్తుకొని మాట్లాడాడు. ఎవరైనా నన్ను వెంబడింపగోరిని అల్లా తన తల్లినైనను తండ్రినైనను అక్కనైనను చెల్లినైనను సమస్తాన్ని తన ప్రాణమునైనా సరే విడిచి నన్ను వెంబడించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట.
శ్రమలు ఉంటాయి అన్నాడు, క్రైస్తవ్యంలో శ్రమలు ఉంటాయి అన్నాడు, దుఃఖం ఉంటుందన్నాడు. నీవు నీతి నిమిత్తం క్రైస్తవ్యంలో జీవిస్తే నీకు శ్రమలే ఉంటాయి, సంతోషం ఏమాత్రమును ఉండదు. కానీ భూలోక ప్రకారంగా నేను క్రైస్తవుని చెప్పుకొని జీవించేవాడు అయితే ఓహో నీ సంతోషానికి ఇంకా హద్దు పద్దులు లేవు. ఎందుకంటే నువ్వు భూలోక సంబంధి వాడివి కాబట్టి, క్రైస్తవు నేను పేరుకు మాత్రమే మాట్లాడుతున్నావు కాబట్టి. చూద్దాం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఎందుకు మరణించాడో చూద్దాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తుల్లో మనల్ని ఏర్పరచుకొనేను. ఈ మాటలు అర్థం కాని వాడిని దౌర్భాగ్యుడు అంటారు. తెలుసా మీకు? ఈ మాటలు అర్థం కాకుండా ఇప్పుడు ఈ యొక్క పండగ జరిగించే వాడిని దౌర్భాగ్యుడు అంటారు. మీరు ఆలోచించుకోండి కావాలంటే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడు అనేది మీకు అర్థం కాకపోతే మీరు దౌర్భాగ్యులే. దేవుని ప్రేమను పొందుకొని వాళ్ళు, నిత్యత్వాన్ని పొందుకొని వాళ్ళు చస్తే నిత్య నరకానికి వెళ్ళేవారు. మళ్ళీ చదువుకున్న లేఖనం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని. ఏంటండి? పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల్లో మనల్ని ఏర్పరచుకొనేను. ఎందుకు క్రీస్తు ఏర్పరచుకున్నాడు? ఆయన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని. క్రీస్తులు ఏర్పాటు చేసుకుంది ఎందుకో తెలుసా? నిన్ను ఆయన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి, కానీ పండగలు పబ్బన్నాలు చేసుకోవాలని కానీ ఎదుట ఆయన ఎదుట ఈ దిక్కుమాలిన ఈస్టర్ చేసుకోవాలని కాదు. అసలు బైబిల్లో లేని ఈస్టర్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు? నీ పాపం మాననప్పుడు నీ క్రైస్తవమైన పేరు ఎందుకు? నీవు నీ పాపాన్ని విడిచిపెట్టనప్పుడు బైబిల్ పట్టుకోవటం ఎందుకు? నీవు నీ పాపాన్ని మానక గత జీవితం ఎలాగుందో బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నువ్వు ఆ జీవితమే జీవిస్తున్నావు అనుకున్నప్పుడు నీకు బైబిల్ ఎందుకు? అసలు నీకు దేవుడు అనే పదం వాడటం ఎందుకు? నువ్వు దయ్యానివి, దయ్యపు బోధలో ఉన్నవాడివి, దరిద్రుడవు, దిక్కుమాలిన వాడువు, చస్తే నిత్య నరకానికి వెళ్ళేవాడవు నీవు అని నేను మాట్లాడట్లా, లేఖనం మాట్లాడుతుంది. మరి దేవునికి అవిధేయులైన ప్రజలు చస్తే ఎక్కడికి వెళ్తారో తెలియదా మీకు? ఈ మాత్రం ఆలోచించండి, తెలివిగా ఆలోచించండి. దేవునికి అవిధేయులైన వారు, దేవుడు చెప్పని పనులు జరిగించే వాళ్ళు చస్తే ఎక్కడికి వెళ్తుందో ఈ మాత్రం ఆలోచించలేరా? మరి దరిద్రులే కదండి వారు. దేవుని ప్రేమను పొందుకొని వారు దరిద్రులు కాదా? దేవుడి దయచేసి నిత్యత్వాన్ని పొందుకొని దరిద్రుడు కాదా? క్రీస్తు యేసునందు నిత్యత్వం పొందుకొని వాడు దౌర్భాగ్యుడు కాదా? అందుకే అలా మాట్లాడుతున్నాను. కాబట్టి అలాంటి పదాలన్నీ మీకు వర్తింపకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఈ లేఖనాలు గమనించి ఇలాంటి అన్యాచారాలని ఆచరించకండి. అన్యాచారాలు అవి క్రీస్తు యేసునందు ఉన్నాయి కాదవి, దేవునికి ఇష్టమైన కార్యాలు కాదవి. ఒకవేళ దేవునికి ఇష్టమైన కార్యాలు అయితే అపోస్తలులు ఎందుకు జరిగించలేదు? దేవునికి ఇష్టమైన కార్యాలు అయితే అపోస్తలుల యొక్క కార్యాలని ఎందుకు జరిగించలేదు? పేతురు జరిగించాడా? కొట్టించుకున్నాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు. పౌలు జరిగించలేదా? పౌలు కూడా కొట్టించుకున్నాడు. ఎవరు జరిగించారు? మరి ఎవరు జరిగించారో తెలియని యొక్క కార్యక్రమాన్ని నీవెందుకు జరిగిస్తున్నావు? అందుకే దిక్కుమాలినోడా అంది జరిగించేవాడిని, అందుకే దౌర్భాగ్యుడా అని జరిగించేవాడిని. అపోస్తులు ఎక్కడైనా కానీ ఈ యొక్క ఉత్సవ కాలాలని జరిగించినప్పుడు నీవెందుకు జరిగిస్తున్నావు? పైగా అపోస్తుల విశ్వాస ప్రమాణం అని నీవు మాట్లాడినప్పుడు ఆ ప్రమాణంలో లేని యొక్క కార్యక్రమాన్ని నీవెందుకు జరిగిస్తున్నావు? ఆలోచించండి జాగ్రత్తగా. మీకు బాధ కలిగొచ్చి నేను మాట్లాడితే ముందుగానే చెప్పాను, బాధ కలిగిద్ది. బాధ కలిగినప్పుడే మార్పు పొందుతావు నీవు.
తప్పు చేసినోడిని నువ్వు తప్పు చేసావని గర్దిస్తేనే వాడు తప్పును సర్దిద్దుకుంటాడు. తప్పును చేయని వాడిని నువ్వెంత తప్పు చేసావన్నా కానీ వాడు దాన్ని పట్టించుకోడు, ఎందుకంటే వాడికి సంబంధించింది కాదు కాబట్టి. తప్పు చేసినోడే ఖచ్చితంగా కోపం వస్తుంది. తప్పు చేసినోడే నువ్వు తప్పు చేసావు, ఇది తప్పు, నువ్వు చేసే తప్పు అని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాడికి కోపం వస్తుంది. కానీ కోపపడకు, దేవుని నీతి నెరవేర్చదు. శాంతంగా ఆలోచించు, శాంతంగా ఆలోచించి ఇది యోగ్యమైందా అయోగ్యమైందా, దేవునికి ఇష్టమైన కార్యం కాదా అని ఆలోచించేయి. అసలు అపోస్తలుల విశ్వాస ప్రమాణం అని మాట్లాడినప్పుడు మీరు అపోస్తలులు అసలు ఈ కార్యాన్ని జరిగించారా? ఈస్టర్ పండుగ జరిగించారా? లేదే. మరి నువ్వెందుకు జరిగిస్తున్నావు? కొంతమంది అనుకుంటారు, నేను పౌలులాగా ఉండాలి, పౌలుని ఫాలో అవ్వాలని కొంతమంది పౌలు గారిని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది నేను పేతురులాగా ఉండాలి, పేతురులాగా ఫాలో అయ్యేవారు ఉంటారు. ఇంకొంతమంది నేను స్టెఫన్ లాగా అసాక్షి అవ్వాలి అని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. ఇన్ని ఫాలోయింగ్లు అవ్వాలనుకున్న నీవు, ఈ విషయాలు తెలిసిన నీవు అపోస్తలులు ఎక్కడైనా కానీ దినాలు జరిగించలేదు, లేక దినోత్సవాలను సంవత్సరంలో జరిగించలేదు, లేక ఈస్టర్ పండగ జరిగించలేదు అనే విషయాలు నీవు గమనించలేదా? లేని వార్తను ఎందుకు పుట్టిస్తున్నావు నీవు? ఎవడో ఎప్పుడో ఒకనాడు పుట్టించాడు లేని వార్తని. ఈస్టర్ అని, క్రిస్మస్ అని, జనవరి పండుగ అని, దినాలని, ఇయ్యని. మరి లేని వార్తను పుట్టించిందాన్ని నీవు ఆచరిస్తూ వస్తున్నావంటే మరి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను ఆచరిస్తూ వస్తున్నావాడివే కదా నువ్వు. బైబిల్లో చెప్తుంది మాట. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని ఉగ్రతకి పాత్రలు అవ్వకండి. దేవుని ఉగ్రతకి పాత్రలయ్యారా, నరకం, నిత్య నరకం ఎలా ఉంటుందో తెలుసా మీకు? తెలీదు. దీనికి ముందు నా వీడియోలో చేసి పెట్టాను. నిత్య నరక వేదన ఎలా ఉంటుందో వర్ణించలేనిది, వర్ణన కందనది. దేవుని యొక్క మదిని, దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ప్రేమని మనం ఏ విధంగా అయితే వర్ణించలేమో, వర్ణించడం వల్ల పడదు, అదేవిధంగా నిత్య నరకాగ్ని కూడా వర్ణించడం మన వల్ల పడదు. ఆ నరక వేదన ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? చూడండి ఒకసారి. నాకు ముందు ఇంకో వీడియోలో చేయటం జరిగింది. నేను నరక వేదన నీకు తెలుసా అని దాంట్లో చెప్పాను. చూడండి ఒకసారి. ఒక జాగ్రత్తగా ఆలోచన చేయండి. చదువుకుందాం ఇంకో లేఖనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్లల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కాదా? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన్ను మృతుల నుండి లేపిన తనకు మహిమనిచ్చిన దేవునిలా తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమైనా ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసం నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నది. ఏంటంటే మీ విశ్వాసం, మీ నిరీక్షణ దేవుడి యందు ఉంచబడి ఉండాలంట. మరలా చదువుకుందాం లేఖనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచండి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. క్రీస్తు యేసునందు అనగా క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడగబడిన వాడి యొక్క ఆలోచన ఈ విధంగా ఉండాలి. అర్థమవుతుందండి? క్రీస్తు యేసునందు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా నడు ఎందుకు కడగబడుతున్నాడంటే వాడి పాపాలు ఎందుకు కడివేయడం జరుగుతుందంటే పరలోక సంబంధమైన వాడిగా జీవించడానికి, దేవుని యందు లక్ష్యం ఉంచడానికి, పరలోకానికి వెళ్ళడానికి వాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. వాళ్ళ ఆలోచన ఇప్పుడు ఎలా ఉండాలంటే రాకడ ఎప్పుడు వచ్చినా కానీ నేను సిద్ధపడి ఉండాలి, రాకడ ఎప్పుడు వచ్చినా కానీ నేను సిద్ధపడి ఉండాలని ఆలోచన కలిగి ఉంటాడండి. కాబట్టి క్రీస్తు యేసునందు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడింది నీవెందుకో తెలుసా? నీ పాపాన్ని నీవు విడిచిపెట్టి తండ్రి యొద్దకు నీవు చేరడానికి.
క్రీస్తు యేసు రక్తంలో నీవు ఎందుకు కడగబడ్డావంటే భూమి మీద పరిశుద్ధుడిగా జీవించి పరలోకంలో ఉన్న పరిశుద్ధతని భూమి మీద నువ్వు ఆ యొక్క పరిశుద్ధతని కలిగి జీవించి భూమి మీద నుంచి నువ్వు పరమునకు తిరిగి వెళ్ళాలని, దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలని, అట్టి నిరీక్షణ నీలో కలిగి ఉండాలని. కానీ నీవేం నిరీక్షణ కలిగి ఉంటావు? ఈ ఈస్టర్ పండుగ అయిపోతే చాలు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వచ్చేసిందా? 40 రోజుల ముందు శ్రమ దినాలు పట్టాలండి. ఇదేంటో ఒక వింత. ఏం వింత అంటే హిందువులు ఒక దినాలు ఉంటాయి వారికి. ఆ దినాల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్లి సంబంధాలు చూడరు, ఇల్లులు కూడా కట్టరు. కొంతమంది మూఢమో ఏదో అంటారు, దాన్ని మూఢం అంటారు. అలాగే ఈ క్రైస్తవులు అనబడేవారు కూడా ఏం ఆలోచన చేశారంటే శ్రమల దినాలు 40 దినాలు. ఈ 40 దినాల్లో ఏం చేయకూడదు, పెళ్ళిళ్ళు చేయరు, పెళ్లి సంబంధాలు చూడరు, ఇల్లులు కట్టరు, పని కూడా చేయరు చాలా వరకు. అర్థమవుతుందండి? అది పెళ్లి చేసుకోవడానికి దీనికి సంబంధం ఏముంది అంటే వాళ్ళు చేస్తున్నారు కదా, హిందువులు మూఢమని మాట్లాడతారు కాబట్టి వీళ్ళు కూడా చేస్తారు. వీరికి తేడా ఏముంది కాబట్టి అందుకని నేను మొదట్లో మాట్లాడింది మిక్స్డ్ పీపుల్స్ అని. కొంచెం హిందూయిజాన్ని, కొంచెం క్రైస్తవిజాన్ని, కొంచెం ముస్లిమిజాన్ని మొత్తాన్ని మిక్స్ చేసి కలిపి డబ్బాలు వేసి తిప్పి తాగేసిన వాళ్ళు. అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు మనం ఒక డ్రింక్ తాగుతాం, మిక్స్డ్ డ్రింక్ ఏదో ఒకటి, డ్రై ఫ్రూట్ కానీ మిక్స్డ్ డ్రింక్ ఏదో తాగుతాం, దాంట్లో చాలా రకాలు వేస్తాడు వాడు, చాలా రకాలు దాన్ని కలిపి తాగుతాము. తాగిన తర్వాత రకరకాల ఎనర్జీ వచ్చింది లోపలికి. అర్థమవుతుందండి? వాడి తినే పదార్థం బట్టి రకరకాల ఎనర్జీ వచ్చింది. అట్లాగే వీళ్ళు రకరకాల జనులు జీవిస్తున్నారు కాబట్టి భూ సంబంధం వాటి మీద లక్ష్యమించున్నారు కాబట్టి ఇప్పుడు హిందువులు ఉన్నప్పుడు హిందూ ఆచారాలను కొంచెం ఆచరిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించేయండి. మనుషులు వ్యర్థమైన ఆలోచన కలిగి ఉంటున్నారు. చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒకవేళ వినే నువ్వు నీ మెంటాలిటీ కూడా, నీ ఆలోచన కూడా ఇలా ఉందేమో, మార్చుకో, నిత్యత్వాన్ని పొందుకోలేవు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించింది ఎందుకంటే నీ పాపాలు కడిగివేయటానికి. భూమి మీద నీవు పాపాలు కడిగిపడ్డప్పుడు పరిశుద్ధుడిగా జీవించి మరలా తిరిగి దేవుని యొద్దకి పరిశుద్ధిగా వెళ్ళటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం జరిగిందే కానీ పండగల్ని, ఉత్సవాలను జరిగించుకోవడానికి కాదు. చదువుకుందాం ఇంకో లేఖనం చదువుకుందామండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తే దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఉంచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అర్థమవుతుందండి? ఏమని చెప్తుంది యొక్క లేఖనం మనకి? జాగ్రత్తగా గమనించడం వల్ల చదువుకున్నాం లేఖనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. వెతుకుతున్నారా పైనున్న వాటిని? పైనున్న వాటిని వెతకట్లేదు మీరు, భూలోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నారు. భూలోకంలో ఉన్న పాపాన్ని వెతికి తెచ్చుకొని జోబులో పెట్టుకుంటున్నారు. మరి జోబులో పెట్టుకున్న పాపం వెళ్ళిపోయిద్దా? నీ జోబులో నుండి నీకే అంటుకుంటుంది ఆ పాపం. అర్థమవుతుందండి? పైన వాటిని వెతకట్లేదు, భూమి మీద ఉన్న పాపాన్ని వెతుకుతున్నారు మీరు. పాపాన్ని వెతికి పాపాన్ని జరిగిస్తున్నారు. ఈ పండగలని, పబ్బన్నాలని, ఈ దినాలని, ఈస్టర్ పండుగలని జరిగిస్తున్నారు. బైబిల్లో మాట్లాడని ఆ పదాలని అసలు వాడకూడదు. ఇంకొకటి జరిగించకూడదు. అపోస్తులు ఏవైతే జరిగించారో వాటిని జరిగించండి. వాళ్ళు ఎలాగైతే జీవించారో అలాగే జీవించండి. అపోస్తుల ప్రమాణము, విశ్వాస ప్రమాణం మాట్లాడిన నీవు వాళ్ళు ఏదైతే జరిగించారో అవి జరిగించండి. కానీ వాళ్ళు జరిగించిన వాటిని మీరు ఎందుకు జరిగిస్తున్నారు? లేని వార్తను పుట్టించే ప్రజలు అయి ఉన్నారు మీరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణము ఎందుకు జరిగిందో కూడా అవగాహన లేకుండా ఉన్నారు మీరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణం ఎందుకు అవగాహన లేకుండా ఉందంటే మీకు ఈ లోక సంబంధమైన వాటి ఎందుకు మీరు మనసు ఉంచారు. కాబట్టి మాట్లాడుతున్నారు. చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. కాబట్టి క్రీస్తుతో కూడా నీవు లేపబడిన వాడవైతే పైనున్న వాటిని వెతుకు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనుకుడి. అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఉంచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. అర్థమవుతుందండి? కాబట్టి మీరు
క్రీస్తు యేసు నుండి ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్తారు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించింది మన స్థితిని మార్చడానికి. గుర్తుపెట్టుకోండి, నరుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చినవాడై ఉండగా నరుని యొక్క స్థితిని మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మరణించడం జరిగింది, శ్రమను అనుభవించడం జరిగిందండి. అయితే నరుడు తన పాపముల చేత అపరాధముల చేత చచ్చినవాడై ఉండగా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సర్వమానవాళి పాపములను కడిగి వేయటం జరిగింది. ఎందుకు అని అంటే నరుని యొక్క స్థితి మార్చటానికి. బాప్తిజం తీసుకోకముందు స్థితి పాపపు స్థితి అయి ఉంటే బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధత స్థితికి రావటానికి ఈ యొక్క స్థితిలో ఉన్నవాడు మాత్రమే నిత్యత్వాన్ని పొందుకుంటాడు. అంటే నరకానికి వెళ్ళే స్థితి ఒకటి ఉంది, నిత్యత్వానికి వెళ్ళే స్థితి ఒకటి ఉంది. నరకానికి వెళ్ళే స్థితిని మార్చటానికి, నిత్యత్వ స్థితి వైపు మార్చటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చిందించడం జరిగిందే కానీ ఆయన కోసం దినాలు చేసుకోమనో. దినాలు చేస్తున్నారు మీరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి దినం చేసే ప్రజలు మీరు ఒక లెక్కలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఆయన దినాలు చేసే ప్రజలు. ఒక మనిషి చనిపోయినప్పుడు దినాన్ని చేసి ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థ కూడికి పెట్టుకుంటారు నరుడికి. భూలోకంలో లోకాచారంగా, బైబిల్ ప్రకారంగా లోకాచారంగా. చనిపోయిన మనిషిని అసలు జ్ఞాపకం చేసుకోకూడదని బైబిల్ చెప్తుంది. కానీ చనిపోయిన మనిషిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి సంవత్సరము జ్ఞాపకార్థ కూడికి పెట్టుకుంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి సంవత్సరం మీరు జ్ఞాపకార్థ కూడిక అని ఒక దినం చేస్తున్నారు మీరు. ప్రతి సంవత్సరం ఎందుకు? రోజు జ్ఞాపకం చేసుకో, ప్రతి నిమిషం జ్ఞాపకం చేసుకో, ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకో. నీకు అంత బాధ ఉన్నప్పుడు ప్రతి క్షణం ఇంట్లో కూర్చొని ఏడు, నా కోసం నువ్వు మరణించావు ప్రభువా, నా కోసమే కదా ఇంత త్యాగము, నేను నిత్య నరకాల నుంచి తప్పించుకోలేదు కదా, కూర్చొని ఏడు, ఒంటరిగా కూర్చొని ఏడు, ఆయన తలపోసుకుంటూ బాధపడు. అంతేగా నూరికి జనాలందరూ కనపడాలని 4 రోజులు ఉపవాసం. ఏందమ్మా నీరసంగా ఉన్నావు అనగానే అయ్యా ఉపవాసం ఉన్నానయ్యా, అమ్మ అయ్యా అంటూ ఉంటారు. నలుగురు తెలియాలా? అవసరం లేదు. ఆ భక్తి అసలు యోగ్యమైందే కాదు, పైదాకా వెళ్ళదు అంటారు. చూసావా? ఉత్తిత్తి పెట్ట తెలుసు అండి మీకు? ఉత్తిత్తి పెట్ట అంటారు. అది సూర్యుడిని అడ్డుకోవాలని చూస్తూ ఉంటుందంట ఉత్తిత్తి పెట్ట. ఆ పైకి వెళ్ళి రెక్కలు కలిపి కింద రాలిపడిద్దంట మళ్ళీ అది. అలాంటి వాళ్ళు మీరు, అర్థమవుతుందా? ఉత్తిత్తి పెట్ట లాంటి వాళ్ళు వెళ్ళాలనుకుంటారు కానీ రెక్కలు కలిపి కింద పడిపోయే రకం మీరు. అర్థమవుతుందండి? ఇక్కడ జాగ్రత్త గమనించండి. అపోస్తులు ఏది ప్రకటించారో, అపోస్తులు ఏ జీవితాన్ని జీవించారో ఆ జీవితాన్ని జీవించడానికి మీరు ఆలోచన చేయండి. అపోస్తులు శ్రమలు అనుభవించారు, వేదనలు భరించారు, వస్తువులు ఉన్నారు, సువార్తను ప్రకటించారు. పగలు లేదు, రాత్రి లేదు, ఎడతెగక ప్రకటించారండి సువార్త. ఇంకా పండగలు చేసుకునే పరిస్థితి వారికి. పండగలు చేసుకునే పరిస్థితి ఉందంటారా? పండగలు చేసుకునే పరిస్థితి వారికి లేదు. వాళ్ళు పండగలు అనే వాటి గురించి వారికి మాట్లాడాల. దేవుడు చెప్పిన ప్రేమ మాత్రం నీవు చూస్తానని చెప్తావు, క్రియ మాత్రం చేయొద్దు అన్న క్రియను మాత్రం నీవు చేస్తావు. ఎందుకు? దేవుని ప్రేమిస్తున్నావు మంచిదే, క్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నావు మంచిదే, నేను కాదంటలేదు. కానీ చేయొద్దన్న క్రియను నీవు ఎందుకు చేస్తున్నావు? చెప్పని క్రియను నీవు ఎందుకు చేస్తున్నావు? కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకో, అది క్రైస్తవం మీద కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వమానవుల పాపక్షమాపణ నిమిత్తము భూమి మీదకి వచ్చి మరణించాడు. వారి యొక్క స్థితిని మార్చడానికి, నరకపు స్థితిలో నుంచి పరిశుద్ధత కలుగు నిత్యత్వ స్థితిలోనికి ప్రవేశింపజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించడం జరిగింది భూమి మీద. అర్థమవుతుందండి? కానీ ఆయన మరణించింది దినాలు చేసుకోవడానికో, తద్దినాలు చేసుకోవడానికో, లేక ఆయన జ్ఞాపకత కూడికలు పెట్టుకోవడానికో కాదు. ఆయన మరణించింది నరుని యొక్క స్థితిని మార్చడానికి. వాడి పాపముల చేత అపరాధముల చేత చచ్చినవాడమే ఉండగా వాడి యొక్క పాపాలు కడిగి వేయడానికి ఆయన రక్తం చిందించాడే కానీ నీవు దినాలు చేసుకోవడానికి ఆయన రక్తం చిందించింది. ఒకటి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అర్థమవుతుందండి మీకు? కాబట్టి శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తామండి.